హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'నిరీక్షణ'. ఈ కథని రచించిన వారు ఇందు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మా సువర్ణ, ఏం చేస్తున్నావు? టీవీ ఆన్ చెయ్. ఈ వార్త నీకెలా చెప్పనే తల్లి? ఆహా పిన్నిగారు, ఏమిటో అంత చెప్పలేని వార్త. వస్తున్నాను ఉండండి, నూనె కాగుతుంది. ఏం చేస్తున్నావు? ఏంటమ్మాయి? జంతికలు, కారబ్బుంది, అలానే లడ్డు. ఇవి అంటే ఆయనకు చాలా ఇష్టం. అన్నీ సిద్ధంగా ఉంచమని మరీ చెప్పారు. అదే విషయం చెప్పడానికి వచ్చాను. ఒకసారి ఆ న్యూస్ ఛానల్ పెట్టు. మంచుకొండల్లో మారణ హోమం, 40 మందికి చేరిన సిఆర్పిఎఫ్ జవాన్ల సంఖ్య. ఈ వార్తను చూసిన సువర్ణ నివ్వెరపోయింది. ఒక్క క్షణం గుండె బరువెక్కినట్లు సొమ్మసిల్లిపోయింది. పక్కనే ఉన్న పిన్నిగారు ముఖం మీద నీళ్లు జల్లడంతో లేచి కాస్త సేద తీరి, భలేవారు పిన్నిగారు, ఒక్క నిమిషం పాటు భయం పెట్టేశారు. ఆయన ఉదయాన్నే ఫోన్ చేశారు, రైల్వే స్టేషన్లో ఉన్నాను అని, 10 నిమిషాల్లో ట్రైన్ ఎక్కుతా అని. అమ్మయ్య, పోనీలే అమ్మా, క్షేమంగా ఉంటే అదే 10,000. కానీ చూడమ్మా, ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డాయో. వాళ్ళకి ఎంత శోకం మిగిల్చారు ఈ పాడు తీవ్రవాదులు. తప్పదు పిన్ని, దేశ సేవకు ప్రాణాలు అర్పించగలిగే ధైర్యం అందరికీ ఉండదు. ఆ అవకాశం అందరికీ దొరకదు. నిజమే, కానీ కుటుంబం మరి, మధ్యలో వీళ్ళేం పాపం చేశారు? ఏం చేస్తాం పిన్ని, అన్నిటినీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, పెళ్ళి చేసుకోకముందే. అయినా తలరాతను మనం మార్చలేం కదా. అంతే అంతే. ఇంతకీ మీ ఆయన ఎప్పటికల్లా వస్తాడు? రేపు పిన్ని. పిన్ని, ఏమి అనుకోకపోతే కాస్త సాయంత్రం అలా వచ్చి సున్నుండలు చుడుదురు, అలా కాలక్షేపం అవుతుంది. మీ ఆయన కోసం అను. కాలక్షేపం అయితే రిటైర్ అయ్యి మూలన ఉన్న తెలుగు మాస్టారు, అదే మీ బాబాయ్ ఉన్నారు. పిన్నిగారు, ఒక వాయ జంతికలు పట్టుకు వెళ్ళండి. సాయంత్రం 4 గంటలకు ఇద్దరం సున్నుండలు చుడుతూ, అమ్మాయి, ఆ సరోజ ఇంట్లో సన్నజాజులు కనకాంబరాలు ఉన్నాయి, రేపు వెళ్ళి తెచ్చుకో. సరోజకి చెప్పి ఉంచాను పిన్ని, కోసి ఉంచుతానని చెప్పింది. కనపడవు గాని పిల్ల, మంచి జోరు మీదున్నావు. ఊరుకో పిన్ని, నువ్వు మరీను. ఈయనకి పువ్వులంటే చెడ్డ పిచ్చి. జడలో కనీసం ఒక్క పువ్వైనా పెట్టుకో అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. పువ్వు లేని జడ, సింధూరం లేని నుదురు, ముగ్గు లేని వాకిలి అంటే చెడ్డ చిరాకు ఆయనకి. అబ్బో, మంచి రుచే. ఎంతైనా నా అల్లుడు ఆకాష్ బాబు అదృష్టవంతుడు. నీలాంటి అణుకువ మరియు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు. అదేమీ లేదు పిన్ని, నీకు తెలియనిదా? ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే సంసారం సాఫీగానే సాగుతుంది. అంతేలే. ఇంతకీ మీ ఆయన మళ్ళీ ఫోన్ చేశారా? లేదు పిన్ని, ఉదయం చేసినప్పుడు చెప్పారు ఛార్జ్ మర్చిపోయారని. పక్క వాళ్ళని అడగటానికి ఈయనకి మొహమాటం వచ్చి ఉంటుంది. అలా టీవీ పెట్టనా పిన్ని? చనిపోయిన జనాల పేర్లు చెబుదాం అన్నారు. వద్దు అమ్మా, నాకు ఆ ధైర్యం లేదు. ఆ వార్త చూసిన క్షణం నుండి ఏడ్చి ఏడ్చి కంటనీరు ఆవిరైపోయాయి. అయినా ఈ మీడియా వారు ఊరుకోరే. ఏంటి పిన్ని, చిన్నపిల్లలాగా ఆన్ చేస్తా ఉండండి. వార్తల్లో పేర్లు చెప్పగా వెంకటేష్ అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఫోన్ రిసీవర్ ఎత్తి నెంబర్కి కాల్ చేసి 32, హలో నీలిమా, వార్తలు చూస్తున్నావా? ఫోన్లో అటువైపు బోరుమంటూ నీలిమ, నా కర్మ, ఏంటి ఇలా అయిపోయింది అని బిగ్గరగా అరిచి స్పృహ కోల్పోయింది. ఫోన్ కట్ చేసి
దర్యాప్తు నెంబర్కి కాల్ చేయటం మొదలుపెట్టింది స్వర్ణ. ఎంతసేపైనా కలవడం లేదు. లైన్స్ అన్నీ బిజీ. మరి కొన్నైతే పూర్తిగా సిగ్నల్ లేవు. భర్తకు కూడా చెయ్యగా నాట్ రీచబుల్ అంటుంది. చాలాసేపటికి ఒక నెంబర్ కలిసింది. హలో వెంకటేష్, సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నెంబర్ గురించి వచ్చిన వార్త నిజమేనా? వీఆర్ యూ సారీ టు ఇన్ఫార్మ్ యూ. అది నిజం అంటూ అవతల నుండి జవాబు వచ్చింది. అయ్యో పాపం నీలిమ వెంకటేష్ల పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు. దానికి ఎంత కష్టం వచ్చింది అంది స్వర్ణ. పిన్నిగారు వచ్చి స్వర్ణ భుజంపై చేతులు వేసి అవునా పాపం కదా అంటూ ఉండంగా, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పైగా ఇంటర్ కాస్ట్. వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోకపోతే మేమే వాళ్ళకి పెళ్లి చేశాం. ఇంకా ఆ గొడవలు సర్దుబాటు కూడా అవ్వలేదు. ఓ సంవత్సరం పోయాక పిల్లా పీచు పుడితే అందరూ కలిసిపోతారు అనుకున్నాం. ఇంతలో ఈ ఘోరం. రేపొద్దున్నే నీలిమ ఇంటికి వెళతా. తోడు వస్తావా పిన్ని? ఇంతలో మీ ఆయన వచ్చేస్తాడు కదా అని. పిన్ని అంతకన్నా ముందే వెళ్ళి వద్దాం పిన్ని అంటూ స్వర్ణ. అలాగే, ఒక మాట మీ బాబాయ్ని అడిగి చెప్తానే అని పిన్ని వాళ్ళింటికి బయలుదేరింది. తెల్లవారింది. పిన్ని తయారు అయ్యారా? వస్తున్నానమ్మా అంటూ వెళ్ళగా పువ్వులు అల్లుతున్న తనని చూసి, ఏమిటి ఇంకా మాల కడుతున్నావు? ఇప్పటికి కాదు పిన్ని, ఈయన వచ్చాక పెట్టుకుంటాను. వెళ్ళి వచ్చేద్దాం పదండి అని అనే లోపల గేటు శబ్దమైంది. ఈయన ట్రైన్ త్వరగా వచ్చేసినట్టు ఉంది అని చేతిలో ఉన్న పూమాల జడలో హడావుడిగా దోపింది స్వర్ణ. వచ్చింది నీలిమ ఎంత కష్టం వచ్చింది అంటూ తనను ఓదార్చి, భర్త చావుకి బాధ చెందిన ఒక వీరుడి భార్యగా ఎంతో గర్వించాలని తన శైలిలో చెప్పుకొచ్చింది. నీలిమ క్షణక్షణానికి కుమిలిపోతూ, అక్క, అయ్యో ఇంత మంచి మనిషికి ఇటువంటి కష్టం అంటూ బోరుమంది. ఒక్క క్షణం ఎవరికి ఏమీ అర్థం కాలేదు. వెంకటేష్ బ్రతికే ఉన్నారు. ఆయన ఆ కాన్వాయి ఎక్కలేదట. ఒంట్లో బాలేదు అని సెలవు పెట్టారట. ఆయనకు ఏ ప్రమాదం జరగలేదు అక్క. పిచ్చిపిల్ల, ఆనందించాల్సిన సమయంలో ఏడుస్తున్నావెందుకు? బరువెక్కిన నా గుండెను మళ్ళీ మామూలుగా చేశావు. ఏది వెంకటేష్కి ఫోన్ కలుపు, మాట్లాడతా అన్న స్వర్ణకు అలాగే అంటూ ఫోన్ చేసి తన భర్తతో, ఏమండి అక్క మాట్లాడుతుందట. నీలు, స్వర్ణకి జరిగింది చెప్పావా? లేదండి, ధైర్యం చాలడం లేదు. సరే నేను మాట్లాడతా ఇవ్వు. స్వర్ణ, ఇక్కడ జరిగిన సంగతి టీవీలో చూసి ఉంటాం. చూసా. నీ పేరెందుకు వచ్చింది? నేను నిన్న సెలవుకి ముందుగానే సమాచారం అందించలేదు. సడన్గా బాగోక ఉండిపోయా. అందుకే నా పేరు కూడా 40 మందిలో ఒకటి అయ్యింది. అలా అయితే 39 మంది ఉండాలి కదా? స్వర్ణ, మరి అది ఏమో నసకకు చెప్పు. ఆకాష్, ఇంకా రాలేదు, వచ్చేస్తూ ఉంటారు. ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఆ 40వ వ్యక్తి ఆకాశే. నివ్వెరపోయిన స్వర్ణ, ఇలాంటి విషయాల్లో జోక్ వేయకు. నిన్న ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో ఉన్నా, మరో 10 నిమిషాల్లో ట్రైన్ ఎక్కుతా అన్నారు. అది నిజమే. కానీ రహదారిలో బస్సు కోసం ఎదురు చూస్తుంటే నేనే తనని కాన్వాయ్లో వెళ్ళమని సలహా ఇచ్చాను. నువ్వు ఫోన్ చేసినప్పటికీ నేను పక్కనే ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఉన్నా అని ఎందుకు చెప్పావంటే, నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఇంకా ఇక్కడే ఉన్నాను అంటే అలకపాన్పు ఎక్కుతుంది అని అన్నాడు. వాడు మాట్లాడిన చివరి మాట కూడా ఇది. అనుకోకుండా ఇలా జరిగింది. హలో స్వర్ణ, వింటున్నావా? ఆ మాటలు విన్న స్వర్ణ 2 అడుగులు వెనక్కి వేసి
గోడకు ఆనుకొని నేల కూలింది. తను ఎంతో ఇష్టముగా కట్టుకున్న పూలమాల జడ నుండి జారి పడిపోయాయి. కంటనీరు కారలేదు, కనురెప్ప వాలలేదు. పిన్నిగారు నీలిమ తనని ఓదార్చుకుంటూ దరిచేరితే, నాకేమీ కాలేదు పిన్ని. ఊరికి ఒక న్యాయం, నాకు ఓ న్యాయం కాదు. రాలుతున్న తోకచుక్కని చూసి అది ఓడింది అనుకుంటారు. కానీ రాకముందు అది పడే ఘర్షణ ఎవరికీ తెలియదు. మా ఆయన కూడా దేశసేవ చేస్తూ రాలిన ఓ నక్షత్రం. నాకు ఎప్పటికీ ఆయన గొప్ప వీరుడే. ఏడ్చి ఆ గొప్పతనాన్ని నా కన్నీళ్లతో తుడవలేను. ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి ప్రతి క్షణం మా వారి చిరునవ్వు గుర్తుకొస్తాయి. ఆయన ఉన్నారు నాతో, నాలో. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.